జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనం ఏర్పరచబడ్డాం. ఇంత గొప్ప రక్షణ మనకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఈ రక్షణ మనం మన క్రియల చేత సంపాదించుకున్నది కాదు. మనం ఏదో మంచి క్రియలు చేసి దేవుని సాటిస్ఫై చేసి పొందుకున్నటువంటిది కాదు. రక్షణ అనేది మీ వలన కలుగునది కాదు, అది దేవుని వరమే. ఎఫెసీ 2:8. అది దేవుని వరం. మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇది దేవుని వరమే. ఈరోజు ప్రపంచంలో చూడండి, దేవునితో సమాధాన పడటానికి ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అంటే, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి, దేవుని దగ్గర నుండి పాప క్షమాపణ పొందడానికి ఎంత కష్టపడుతున్నారు చూడండి. మొన్న ఒక వీడియో చూశాను. ఇలా కూర్చున్నారు అందరూ.